అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చెవుల నుంచి నీరు వస్తోందా? శబ్దాన్ని వినడానికి. శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి చెవులు చాలా ముఖ్యమైన అవయవాలు. అవి బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటాయి. బయటి చెవి శబ్ద తరంగాలను సేకరించి లోపలికి పంపుతుంది. మధ్య చెవిలోని 3 చిన్న ఎముకలు ఆ తరంగాలను విస్తరించి లోపలి చెవికి చేరవేస్తాయి. లోపలి చెవిలోని సున్నితమైన కణాలు ఆ తరంగాలను మెదడుకు పంపే విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. అంతేకాకుండా లోపలి చెవిలో ఉన్న సమతుల్యతను నియంత్రించే వ్యవస్థ శరీరం నిటారుగా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే మన దైనందిన జీవితంలో వినికిడి, సమతుల్యత కోసం చెవుల పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. చెవుల నుంచి నీరు లేదా చీము వంటి ద్రవం కారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే వినికిడి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గల కారణాలను తెలుసుకుని సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం. చెవుల నుంచి నీరు రావడానికి ప్రధాన కారణాలు: 1. చెవి ఇన్ఫెక్షన్, ఓటైటిస్ మీడియా మధ్య చెవి ఇన్ఫెక్షన్. చెవిలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చీము లేదా పసుపు రంగు ద్రవం బయటకు వస్తుంది. ఇది తరచుగా నొప్పి, వాపు, వినికిడిలో ఇబ్బంది, జ్వరంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జలుబు, దగ్గు తర్వాత ఇది తరచుగా వస్తుంది. 2. కర్ణభేరి, టింపానిక్ మెంబ్రేన్ పగిలిపోవడం. పెద్ద శబ్దాలు, బాంబు, లౌడ్ మ్యూజిక్, గాయం లేదా పదునైన వస్తువులను చెవిలో పెట్టుకోవడం వల్ల కర్ణభేరి పగిలిపోతుంది. దీంతో నీరు, రక్తం లేదా చీము కారుతుంది. ఇది తీవ్రమైన నొప్పితో కూడుకుని ఉంటుంది. వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ను సంప్రదించాలి. 3. స్విమ్మర్స్ ఇయర్, ఓటైటిస్ ఎక్స్టర్నా. ఈత కొట్టేటప్పుడు లేదా ఎక్కువసేపు నీటిలో ఉన్నప్పుడు నీరు చెవిలో చిక్కుకుపోతుంది. తేమతో ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరిగి దురద, ఎరుపు, నీరు కారడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. 4. క్రానిక్ సప్పురేటివ్ ఓటైటిస్ మీడియా, CSOM. ఇది దీర్ఘకాలిక చెవి వ్యాధి. తరచుగా చెవిలో నుంచి నీరు లేదా చీము కారుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే వినికిడి శక్తి శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. 5. ఇతర కారణాలు: చెవి వాక్స్, కర్ణమలం అధికంగా పేరుకుపోవడం, అలర్జీలు లేదా సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల ద్రవం చెవిలోకి వెళ్లడం, ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ ప్రెషర్ మార్పుల వల్ల చెవుల నుంచి నీరు కారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య తీవ్రతను బట్టి వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ను, ఇయర్ నోస్ థ్రోట్ డాక్టర్ సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. తక్షణం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన లక్షణాలు: చెవిలో తీవ్ర నొప్పి, జ్వరం, తలనొప్పి, వినికిడి తగ్గడం లేదా పూర్తిగా పోవడం, రక్తం కలిసిన ద్రవం కారడం, ముఖం ఒక వైపు వంగడం లేదా బలహీనత, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ సంకేతం. సావధానతలు మరియు సూచనలు: చెవిలో ఏదైనా వస్తువు, కాటన్ బడ్, పిన్, బియ్యం పెట్టకండి. చెవిని స్వయంగా క్లీన్ చేయడానికి పదునైన వస్తువులు ఉపయోగించకండి. ఈత కొట్టిన తర్వాత చెవులను బాగా ఆరబెట్టండి. చెవిలో నీరు చిక్కుకుంటే తల వంచి ఒక వైపు చెవిని కిందికి చూపించి గట్టిగా ఊదకండి, బలవంతంగా చేయకండి. చెవి నొప్పి లేదా నీరు కారుతుంటే స్వయం చికిత్స చేయకుండా ఈఎన్టీ డాక్టర్ను సంప్రదించండి.